ఇప్పటి వరకు ఎక్సెల్లో మనం నేర్చుకున్న ఆప్షన్స్ యూజ్ చేసి ఎంప్లాయీస్ యొక్క స్టేట్మెంట్ క్లియర్గా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ఆల్రెడీ ఈ యొక్క ఎంప్లాయీస్ డేటా సమ్ క్యాల్కులేటెడ్గా ఉంది. మరి దీన్ని క్లియర్ స్టేట్మెంట్గా ప్రిపేర్ చేసేదానికి మనం కొన్ని ఆప్షన్స్ యూజ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ నేను టాప్లో రోస్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ షీట్ రోస్. మరి ఇంకొక రోను కూడా ఇన్సర్ట్ చేద్దాం. షీట్ రో అండ్ షీట్. ఓకే, ఇక్కడ వీటిలంతా ఒకే సెల్గా కలిపేస్తున్నాను. ఇప్పుడు దీనికి టైటిల్ పెడతాను. ఎంప్లాయీస్ సాలరీ స్టేట్మెంట్ ఇయర్ 2011 సంథింగ్ జనవరి. ఓకే, ఇది మొత్తం ఒకే సెల్గా మ్యాచ్ చేసి ఇట్లా చేస్తాం. తర్వాత ఇక్కడి వరకు ఇవి సాలరీస్ కాబట్టి దీన్ని మ్యాచ్ చేద్దాం. సాలరీ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఇదంతా ఒకటి. మరి ఇందులో ఇవి అలవెన్సెస్ అనుకుందాం. దీని కింద ఆ మూడిటిని మ్యాచ్ చేశాను. మరి ఇవి రెండు డిడక్షన్స్ అనుకుందాం. ఓకే, మరి ఇక్కడ ఇది కలిపేయాలి. నెట్ గ్రాస్, ఎందుకంటే మనకి స్టేట్మెంట్ క్లియర్గా ఉండాలి. సో ఎందుకంటే మనం బార్డర్స్ పెట్టి రిపోర్ట్ తీయబోతాం. మరి బార్డర్స్ ఆల్ బార్డర్స్ పెట్టినప్పుడు వీటికంతా కూడా బార్డర్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆ బార్డర్స్ రాకూడదు. చూడండి ఒకసారి బార్డర్స్ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఆల్ బార్డర్స్ ఇచ్చాం. మరి ఇప్పుడు ప్రివ్యూ చూస్తే తెలుస్తుంది మీకు. సో సమ్ మిస్టేక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది సెలెక్ట్ చేసుకోలేదు బార్డర్స్ ఇచ్చేటప్పుడు. మరి ఇక్కడ దాకే ప్రింట్ అవుతుంది, మిగతాది ప్రింట్ కాదు. ఆ ప్రింట్ సెట్టింగ్ ఎట్లా చేయాలనేది తర్వాత చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకే ఒక పేజ్ లాగా కనిపిస్తుంది. మరి దీన్ని కూడా కలిపేయాలి. ఫస్ట్ ఎంప్లాయ్ నెంబర్ మనం వదిలేస్తున్నాం. టోటల్ సెలెక్ట్ చేసుకోండి. మెర్జ్ అండ్ సెంటర్. సో ఓకే. సో ఇప్పుడు ఇక్కడ వీటిని మెర్జ్ చేయాలి. అట్లానే దీన్ని ఇక్కడ
మెర్జ్ చేయాలి. సో ఆల్మోస్ట్ మెర్జింగ్ కంప్లీట్ అయినట్లే. సో ఇప్పుడు చూడండి ప్రివ్యూ. ఈ పేజ్ ఇక్కడ దాకా ప్రింట్ అయింది. రిమైనింగ్ పేజ్ అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే మన మెర్జింగ్ అయితే కరెక్టే. మరి ఇప్పుడు టైటిల్స్కి వీటికి యొక్క సెల్ స్టైల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. హెడ్డింగ్ 1 అని ఇచ్చాం. తర్వాత ఇవంతా కూడా సెకండ్ టైప్ ఆఫ్ హెడ్డింగ్స్. హెడ్డింగ్ 2 ఇవంతా కూడా ఇన్పుట్ సెల్స్. ఇవన్నీ క్యాల్కులేటింగ్ ఫీల్డ్స్. ఓకే, మరి వీటికి కరెన్సీ ఫార్మాట్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ కరెన్సీ ఫార్మాట్ ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను అట్లా డిఫాల్ట్గా ఇచ్చేస్తాను. మరి డిసిమల్ ప్లేసెస్ 1000 సపరేటర్ అయినా కాలా అవి కూడా సెట్ చేసుకోండి. ఓకే, కరెన్సీ ఫార్మాట్ అట్లనే వదిలేస్తున్నాం. మరి ఈ ఫీల్డ్స్కి మీకు ఓరియంటేషన్ కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా అన్ని ఆప్షన్స్ ఇంకా కావాల్సి ఉంటే ఫాంట్స్ ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ ప్రివ్యూ చూసుకోండి. ఓకే, మన రిపోర్టు ఆల్మోస్ట్ క్లియర్గా రావడం జరిగింది. మీరు పేజ్ లేఅవుట్లో మీరు ఈ యొక్క ప్రింట్ ఏరియాస్ ఇవన్నీ కూడా సెట్ చేయొచ్చు. అప్పుడు ఈ ప్రింటింగ్ ఇక్కడ దాకే ఎందుకు ఆగిపోయింది అనేది మనం క్లియర్గా చూస్తాం. ఇప్పుడు చూడండి, ఓరియంటేషన్ మార్చాను. ప్రివ్యూ చూడండి. సో నెట్ దాకా రావడం జరిగింది. అట్లా ప్రింటింగ్ అడ్జస్ట్మెంట్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే,